ప్రశాంత్ కిషోర్ అంచనాలు నిజమవుతాయా? జగన్ ఘోరంగా ఓడిపోతాడన్న పీకే దేశవ్యాప్తంగా బీజేపీకి సీట్లు తగ్గవని ధీమాగా చెప్తున్నారు. పీకే చెప్పింది ఏ మేరకు జరుగుతుంది? ఈసారి దేశవ్యాప్తంగా తమకు సీట్లు తగ్గుతాయని కాషాయ పార్టీలోనే అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో ప్రశాంత్ కిషోర్ ఎందుకు ఇలాంటి కమెంట్స్ చేస్తున్నారు? ఐపాక్ నుంచి తప్పుకున్న నాటి నుంచి పీకే అంచనాలు తప్పుతున్నాయా? లేదంటే పీకే మాటల వెనుక బీజేపీ ఉందా? ఏపీ ఎన్నికల ఫలితాలు జూన్ 4న రానున్నాయి. ఈ క్రమంలో ప్రతి ఒక్కరిలో ఉత్కంఠ మొదలైంది. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే చర్చ జరుగుతోంది. టీడీపీ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు చెబుతుంటే 2019 ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు వైసీపీ సాధిస్తుందని జగన్ ధీమా వ్యక్తం చేశారు. 151కి పైగా ఎమ్మెల్యే సీట్లు, 22 వరకు ఎంపీ సీట్లు ఖాయమన్నారు. అంతేకాదు వైసీపీ నేతలు ఏకంగా సీఎంగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయడం పక్కా అంటున్నారు. అయితే జగన్ ఐపాక్ కార్యాలయానికి వెళ్లిన సమయంలో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టాపిక్ తీసుకొచ్చారు. ఏపీ ఎన్నికల ఫలితాలు గతంలో ప్రశాంత్ కిషోర్ సాధించిన వాటికన్నా ఎక్కువగా ఉంటాయన్నారు. సీఎం జగన్ వ్యాఖ్యల తర్వాత మరోసారి ప్రశాంత్ కిషోర్ ఏపీ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాజయం ఎదురుకాబోతోందని జోస్యం చెప్పారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పీకే. తాము ఎన్నికల్లో గెలవబోతున్నట్టు సీఎం జగన్మోహన్ రెడ్డి చెబుతున్నట్లుగానే అటు అమిత్ షా, రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ కూడా చెబుతున్నారన్నారు. తాను గత 10 ఏళ్లు ఎన్నికల్లో పనిచేస్తున్నానని, తనకు ఫలితాల ముందే ఓటమిని అంగీకరించిన వారు ఎవరూ కనిపించలేదని వ్యాఖ్యానించారు. జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపులో 4 రౌండ్లు పూర్తయిన తర్వాత కూడా ఖచ్చితంగా చూడండి, వచ్చే రౌండ్లలో తమకు మెజారిటీ ఖాయమని ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై ధీమాను వ్యక్తం చేస్తారని చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తాము ఏపీలో అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారని, జగన్ మాత్రం అలా కాకుండా గత ఎన్నికల కంటే ఎక్కువ సంఖ్యలో సీట్లు గెలుస్తామన్న వ్యాఖ్యల్ని గుర్తు చేశారు. ఈ గెలుపోటములపై చర్చకు అంతమే ఉండదని అభిప్రాయపడ్డారు. జగన్ వర్సెస్ పీకే ఇలా వరుసగా కామెంట్లు చేసుకుంటుండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిపోయింది. ఇక ఈసారి ఎన్నికల్లో బీజేపీకి గతం కంటే సీట్లు తగ్గవని చెప్పుకొచ్చారు పీకే. దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ బీజేపీలపై అసంతృప్తి మాత్రమే ఉందని, ఆగ్రహం లేదన్నారు. అందుకే ఈసారి బీజేపీ 2019లో ఉన్న సీట్లకు సమానంగా కానీ అంతకంటే ఎక్కువ కానీ సీట్లు వచ్చే అవకాశం ఉందని ప్రశాంత్ కిషోర్ వివరించారు. ప్రశాంత్ కిషోర్ 2019 ఎన్నికలకు ముందు వరకు ఐపాక్ సంస్థ తరపున వైసీపీ కోసం పని చేశారు. ఆ తర్వాత ఆయన ఐపాక్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే తమకు ఈసారి దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో సీట్లు తగ్గుతాయన్న అనుమానాలు కాషాయ నేతల్లోనే వ్యక్తమవుతున్న తరుణంలో పీకే మాత్రం బీజేపీకి సీట్లు తగ్గవంటూ కామెంట్లు చేస్తుండడం చర్చనీయాంశమవుతోంది. పీకే ఐపాక్ నుంచి తప్పుకున్న తర్వాత ఆయన తన సొంత అంచనాలపైనే నమ్మకం పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. అయితే అంచనా వేరు, వాస్తవ పరిస్థితులు వేరు. అందుకే పీకే అంచనాలు తప్పుతున్నాయన్న కామెంట్లు సర్వత్రా వినిపిస్తున్నాయి. లేదంటే బలహీనపడుతున్న తరుణంలో బీజేపీయే పీకేతో ఇటువంటి కామెంట్లు చేపిస్తుండొచ్చన్న టాక్ కూడా వినిపిస్తోంది. లోక్సభ ఎన్నికల తదుపరి దశలే బీజేపీకి కీలకం. ఇప్పటి వరకు జరిగిన పోలింగ్ బీజేపీకి అంతగా అనుకూలంగా లేదన్న విశ్లేషణలు అటు రాజకీయ వర్గాల్లోనే కాదు బీజేపీ అగ్రనేతల్లోనూ ఉన్నాయి. దీంతో మిగతా దశల్లో జరగాల్సిన ఎన్నికలే బీజేపీకి కీలకం. కాబట్టి తమకు లబ్ధి చేకూరేలా పీకేతో బీజేపీయే ఇటువంటి కామెంట్స్ చేయిస్తోందని ప్రత్యర్థి పార్టీలంటున్నాయి. అసలు ఈసారి బీజేపీకి ఆశాజనకంగా ఉన్న రాష్ట్రాలు ఏవి? అక్కడ బీజేపీ ఓట్లు ఎందుకు ఆశించవచ్చు? పీకే ఊహించినంత పరిస్థితి ఉందా? ఇప్పుడు ఇవే చర్చనీయాంశమవుతున్న ప్రశ్నలు. తాజాగానే కాదు, గత కొన్నాళ్లుగా బీజేపీకి సపోర్టుగా మాట్లాడుతూ వస్తున్నారు పీకే. అయితే పశ్చిమ బెంగాల్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో మొత్తం
192 లోక్సభ స్థానాలున్నాయి. బీజేపీకి ఈ సీట్లే కీలకం. ఇక్కడ మరిన్ని సీట్లు గెలుచుకుంటేనే తాము అనుకున్నన్ని సీట్లు దక్కించుకోగలరు. అయితే గత లోక్సభ ఎన్నికల్లో తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఒక్క లోక్సభ సీటు కూడా గెలవలేదు. ఈసారి ఏం జరుగుతుందో చెప్పలేం. తెలంగాణలో పుంజుకున్నట్లు కనిపిస్తున్నా పొత్తులో ఏపీలో పోటీ చేస్తున్నా తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని సీట్లు దక్కించుకుంటుందన్నది తేలాలి. అంతేకాదు ఈసారి గతంలో బలంగా ఉన్న యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో సైతం ఇప్పుడు బలం కోల్పోయిన పరిస్థితి. దేశవ్యాప్తంగా బీజేపీ పరిస్థితి ఇలా ఉంటే ప్రశాంత్ కిషోర్ మాత్రం బీజేపీ బలం తగ్గలేదని, గతం కంటే సీట్లు తగ్గవని చెబుతుండడం పలు అనుమానాలకు తావిస్తోందని ప్రత్యర్థి పార్టీలు ఆరోపిస్తున్నాయి. పీకే స్ట్రాటజిస్టా, ప్యాకేజిస్టా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి పీకే అంచనా నిజమవుతుందా, తారుమారవుతుందా అన్నది తెలియాలంటే మాత్రం జూన్ 4వ తారీఖు వరకు వేచి చూడాల్సిందే.